ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క విధానం ఉంటుంది. ఒకళ్ళది పెట్టుబడిదారి విధానం, ఒకళ్ళది ఇది కార్మిక విధానం అంటే కమ్యూనిస్ట్ విధానం, ఇంకొకళ్ళది మిక్స్డ్ ఎకానమీ. ఇట్లాగా ఉంటాయి. చంద్రబాబు గారి గురించి ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఏంటది ఆయన విధానం అంటే మళ్ళీ పీపీపీ అన్నీ కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అన్నటువంటిది. అంటే ప్రభుత్వం అనేది ఒక ఫెసిలిటేటర్గా ఉంటుంది అంతే. జగన్మోహన్ రెడ్డి స్టైల్ కంప్లీట్ డిఫరెంట్. ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వమే బాగు చేసి మెరుగైన విద్యను అందించాలా, ప్రైవేట్ కార్పొరేట్ దాంతో పోటీ పడేటట్టు ఉండాలి అన్నటువంటిది అతని ఆలోచన ద్వారా. సక్సెస్ కావచ్చు కాకపోవచ్చు, బట్ అసలు ఒక వ్యవస్థ అనేది అందుబాటులో ఉండేటట్టు. అట్లాగే ఆరోగ్యశ్రీ కార్పొరేట్ వైద్యం అనేటటువంటి పేదవాడికి అందాలన్నటువంటి వాళ్ళ నానబెట్టినటువంటి విధానం కొనసాగిస్తూ దాంట్లో 25 లక్షల రూపాయల దాకా తీసుకెళ్ళడం అన్నట్టు జగన్మోహన్ రెడ్డి స్టైల్. అదే సందర్భంలో మరొక వైపును చూసుకుంటే రైతు భరోసా కేంద్రం కావచ్చు, హెల్త్ క్లినిక్స్